నమస్తే. సుబ్రహ్మణ్య స్వామి శివుని యొక్క కుమారుడు. కానీ అదే సుబ్రహ్మణ్య స్వామి శివునికి గురువుగా మంత్రోపదేశం చేసినటువంటి స్థలం స్వామిమలై. స్వామిమలై దేవాలయం తమిళనాడులో తంజావూరు నుండి కుంభకోణంకి వెళ్ళే దారిలో కుంభకోణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి 6 ప్రఖ్యాత క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ క్షేత్రం విశిష్టమైన క్షేత్రం. స్వామిమలై అంటే స్వామి కొండ అని అర్థం. ఇక్కడ ఉండే సుబ్రహ్మణ్య స్వామిని స్వామినాథన్ స్వామి అని అంటారు. స్వామినాథుడు అంటే గురుస్వరూపం అని చెప్పవచ్చు. అంటే ఈ దేవాలయం ఒక చిన్న కొండపైన ఉంది. స్వామి 60 మెట్లపైన ఉన్న దేవాలయంలో ఉంటాడు. స్వామివారి యొక్క ఆలయం బయట వినాయకుడి విగ్రహం ఉంటుంది, లోపల స్వామివారి విగ్రహం ఉంటుంది. స్వామి వల్లి దేవసేన సమేతంగా ఈ దేవాలయంలో మనం చూడవచ్చు. ఈ దేవాలయం యొక్క విశిష్టతని మనం ఇక్కడ చూడవచ్చు. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రదేశంలోనే ప్రణవ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. అది కూడా తండ్రి అయినటువంటి పరమశివుడికి. అంటే శివుడికి గురువుగా సుబ్రహ్మణ్య స్వామి ప్రణవ మంత్రోపదేశం చేసినటువంటి స్థలం స్వామిమలై. అందుకే ఈ పుణ్యక్షేత్రానికి ఎనలేని కీర్తి వచ్చింది. కొండ పై భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటే కొండ కింది భాగంలో మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుల యొక్క మందిరాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడే అగస్త్యముని విగ్రహం కూడా క్రింది భాగంలో మనం చూడవచ్చు. సుబ్రహ్మణ్యుడు ఈ స్థలంలోనే అగస్త్యమునికి ద్రవిడ వ్యాకరణాన్ని బోధించారు అని చెప్తారు. ఆలయం యొక్క గోడలపైన నెమలి బొమ్మల్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. అదేవిధంగా ఆలయంలో ఒక పక్క పెద్ద బల్లపైన ఆలయ నమూనాన్ని చిత్రీకరించి గాజు నిర్మాణాన్ని కప్పి ఉంచడం మనం చూడవచ్చు.